జగదంబ అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది. అవతారము అనే మాటకు అర్థం ఏమిటంటే, అసలు ఈ మాంస చక్షువు చేత దర్శనం చేయడానికి వీలు లేనటువంటి భగవతి యొక్క స్వరూపం కరచరణాదులతో అందరూ దర్శించడానికి యోగ్యమైన రీతిలో క్రిందకి దిగి వచ్చి ఈ భూమి మీద నడయాడితే అవతారము అని పిలుస్తారు. అలా భగవంతుడు కానీ భగవతి కానీ అనేక అవతారములు స్వీకరించారు. నిజానికి భగవంతుడికి లింగభేదం ఉండదు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశితాక, వినుకనందియుతానగు విభుతలంతు అంటారు. నిజానికి ఈశ్వరుడు ఒక రూపాన్ని పొందినటువంటి వాడు కాడు. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అవతారంగా రావడానికి కారణమేమిటి అన్నది తానే చెప్పాడు భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందులో ఆయన రావడానికి కారణం పరిత్రాణాయ సాధూనాం. పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారు, అంతటా నిండిపోయినటువంటి భగవత్ చైతన్యాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకుంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని ధరించి వస్తాడు. అలాగే వినాశాయచ దుష్కృతాం, ఎప్పుడెప్పుడు సమాజమును పాడు చేసేటటువంటి వ్యక్తులు, ధర్మ వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు పెరిగిపోతారో అటువంటి వారిని సంహరించడం కోసం వస్తూ ఉంటాడు. మూడవది ధర్మ సంస్థాపనార్థాయ, లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని తొలగించడం కోసం ఆయన అవతార స్వీకారం చేస్తాడు. భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా ఇదే కారణం. భగవద్గీతలో కృష్ణ భగవానుడిగా ఆయన ఎందుకు అవతార స్వీకారం చేస్తాడో చెప్పినా ఇదే కారణం. దేవీ భాగవతంలో అమ్మవారు కూడా ప్రతిజ్ఞ చేస్తుంది, తానిప్పుడు అవతారం తీసుకుంటుందో చెప్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఇదే మాటలు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అవే మాటల్ని అమ్మవారు కూడా చెప్తుంది. ఎప్పుడెప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతుందో, అధర్మాత్ములైనటువంటి వారి చేత ధర్మాత్ములైన వారికి క్లేశం కలుగుతుందో, అప్పుడప్పుడు భక్తి తత్పరుల్ని, ధర్మాత్ముల్ని రక్షించడం కోసం, ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం దేహం సంధారయామ్యహం, నేను ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాను అంటుంది. కాబట్టి మీరు భగవంతుడు అనండి, భగవతి అనండి, తత్వతః వాటిలో భేదమేమీ ఉండదు. ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఆ ఒక్క పదార్థము అనేకముగా మారుతూ ఉంటుంది. మారడానికి కారణం మాత్రం ఈ మూడు వినా ఇంకొకటి ఉండదు. అలా అమ్మవారు కూడా అనేకమైనటువంటి అవతారములు స్వీకరించింది. ఇందులో మీరు గమనించవలసినటువంటి విశేషం ఏమి అంటే, అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవ్వరికో ఒకరికి కుమార్తెగా వస్తుంది.